వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం ఫిష్ బౌల్ మెథడ్ చూద్దాం. ఇది ఎక్కడ వస్తుంది అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ లో కోఆపరేటివ్ లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, అందులో వస్తుంది. ఇది కొత్త టాపిక్ మనకి ఫ్రీక్వెంట్ గా 1 year నుంచి అడుగుతున్నాడు. అసలు ఫిష్ బౌల్ మెథడ్ అనేది ఎవరు ఇచ్చారు అంటే శామ్ క్యానర్, లెన్నీ లిండ్ అనే ఆయన ఇచ్చారనమాట. ఇద్దరు కలిపి ఇచ్చారు. ఇది దేనికి సంబంధించి ఇచ్చారంటే డిస్కషన్ స్ట్రాటజీకి సంబంధించి ఇచ్చారు. అయితే దీన్ని మనం టీచింగ్లో డెవలప్ చేసుకున్నాం. ఓకేనా? ఇది ఏంటి అంటే ఫిష్ బౌల్ మెథడ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి. ఒక క్లాస్ రూమ్ని యాక్చువల్గా ఒక 2 groups కింద డివైడ్ చేస్తారు. ఓకేనా? ఒక స్మాల్ గ్రూప్, ఒక లార్జ్ గ్రూప్ కింద డివైడ్ చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే ఒక ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్గా మనం కూర్చోబెడతాం పిల్లల్ని. ఇన్నర్ సర్కిల్ అంటే ఏంటంటే లోపల ఒక 4 to 6 స్టూడెంట్స్ని కూర్చోబెడతాము. మళ్ళీ బయట ఒక సర్కిల్ లాగా ఒక అవుటర్ సర్కిల్ అనేది ఫామ్ చేసి రిమైనింగ్ స్టూడెంట్స్ని కూర్చోబెడతాం అనమాట. ఓకేనా? అందుకే ఇది ఫిష్ బౌల్ అన్నారు. ఒక బౌల్ ఏ విధంగా ఉంటుంది ఫిష్ బౌల్, ఆ విధంగా స్టూడెంట్స్ని కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇన్నర్ సర్కిల్లో ఉన్న పార్టిసిపెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు టీచరు. ఆ టాపిక్ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ అవుటర్ సర్కిల్ వాళ్ళు ఎవరైతే రిమైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అటెంటివ్గా దాన్ని వింటూ దానికి సంబంధించి నోట్స్, కంటెంట్ అంతా రాసుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే కొంచెం సేపటికి ఇన్నర్ సర్కిల్లో ఉన్న కొంత మెంబర్స్ బయటికి అవుటర్ సర్కిల్లోకి వచ్చేస్తారు. అవుటర్ సర్కిల్లో ఉన్న కొంత మెంబర్స్ ఏం చేస్తారంటే ఇన్నర్ సర్కిల్లోకి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలా మార్చి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. చివరికి ఏమవుతుందంటే లాస్ట్కి టీచర్ వచ్చి ఏం చేస్తారు అంటే దీని మీద, ఈ టాపిక్ మీద ఎంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. ఓకేనా? అది ఫిష్ బౌల్ మెథడ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.